గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మార్కెట్ విశేషాల్లోకి వెళ్ళబోయే ముందు మన తెలుగు తేజం సూర్యదేవర మహేంద్ర దేవ్, ఆయన ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఆర్థిక సలహాదారు మండలికి చైర్మన్గా నియమితులయ్యారు. ఈఏసీ టు పిఎం ఉంటుంది, అంటే ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్. దానికి అధ్యక్షులుగా ఉన్న తెలుగు వ్యక్తి గుంటూరు జిల్లా తుమ్మపూడి గ్రామ వాస్తవ్యులైన, అంటే అక్కడ ఉండడం లేదనుకోండి, బట్ అక్కడే పుట్టి పెరిగిన మనిషి. గతంలో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ సోషల్ స్టడీస్ సెస్ హైదరాబాద్కి సారథ్యం వహించారు. అలాగే రకరకాల పదవులు ఆయన నిర్వహించారు. ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్. అలాగే ఇప్పుడు నిన్న ఈ పదవి వరించేంత వరకు కూడా యాక్సిస్ బ్యాంక్లో ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్గా కొనసాగారు. అలాగే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ సిఏసిపికి ఆయన చైర్మన్గా వ్యవహరించారు. ఇలా సుప్రసిద్ధ ఆర్థికవేత్త ఎస్ మహేంద్రదేవ్, సూర్యదేవర మహేంద్రదేవ్ మన తెలుగువారు కావటం, ఆయన పిఎం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్కు అధ్యక్షులుగా నియమితులు కావటం మనందరికీ గర్వకారణం. ఈ పదవిలో కూడా గతంలో ఆయన నిర్వహించినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పదవులలో ఆయన రాణించిన విధంగా ఇక్కడ కూడా ఆయన రాణిస్తారని, ఎందుకంటే చాలా చాలా పెద్ద బాధ్యత ఇది. బిబేక్ దేబ్రాయ్ ఉండేవారు, ఆయన చనిపోయారు. ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా అప్పటి నుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉంది, ఆల్మోస్ట్ గత 8-9 నెలలుగా కూడా. సో ఆ పదవిలో ఇప్పుడు మహేంద్రదేవ్ గారు నియమితులు కావడం మనందరికీ సంతోషం. మా ఊరు తుమ్మపూడి అంటే మా విజయవాడకి తెనాలికి మధ్య ఒక చిన్న పల్లెటూరు, అందంగా ఉంటుంది, చక్కటి పల్లెటూరు. ఆ గ్రామం నుంచి అక్కడ పుట్టి పెరిగి వీరి తండ్రి గారు సూర్యదేవర సంజీవదేవ్ గారు సుప్రసిద్ధ సాహితీవేత్త, చిత్రకారులు, కళాకారులు. ఆయన కడుపున పుట్టిన మహేంద్రదేవ్ గారు ఇంత గొప్పవారు కావడంలో ఆశ్చర్యమే లేదు. అండ్ లెట్స్ ఆల్ విష్ హిమ్ ది బెస్ట్. మహేంద్రదేవ్ గారు ఈ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా రాణించాలని కోరుకుందాం. ఇక మన సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఒక బ్రేకప్ జరుగుతోంది అమెరికాలో, మన దగ్గర కాదు. సో ఈ బ్రేకప్ అనండి, బహిరంగ యుద్ధం అనండి మొదలైంది ఇద్దరు దిగ్గజాల మధ్య. ఒక ఆయనేమో బిలియనైర్, సిలికాన్ వ్యాలీ టెక్ బిలియనైర్, స్పేస్ టెక్నాలజీలో, ఈవీ టెక్నాలజీలో, వీటన్నిటిలోనూ అగ్రశ్రేణిలో ఉండేటువంటి ఒక బిలియనైర్ ఇలాన్ మస్క్, మనందరికీ తెలిసిన ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వీరిద్దరి మధ్య ఒక యుద్ధం ప్రారంభమైంది, ఒక పబ్లిక్ బహిరంగ యుద్ధం. మొన్న ఎలక్షన్స్ అయ్యి 6 నెలల వరకు కూడా, అంటే నిన్న మొన్నటి వరకు కూడా అత్యద్భుతంగా వారిద్దరి మధ్య స్నేహం కొనసాగింది. ట్రంప్ గారు ఎన్నికల్లో గెలవటం వెనుక ఎంతో కొంత ఇలాన్ మస్క్ గారి పాత్ర ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో లాస్ట్ 24 అవర్స్లోనే వీరిద్దరి మధ్య, ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య యుద్ధం ప్రారంభమై ఉధృత రూపం దాల్చింది. సో ఏదైతే ట్రంప్ గారు బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటున్నారు, దాన్ని ఈయన బిగ్ అగ్లీ బిల్ అంటున్నారు. అంటే ఈ స్పెండింగ్ బిల్ ఏదైతే ఉందో, ఈ కొత్తగా అమెరికన్ కాంగ్రెస్ ముందు ఉన్నటువంటి బిల్ ఏదైతే ఉందో, ఆ బిల్ వీరిద్దరి మధ్య యుద్ధానికి కారణంగా చెప్పుకోవచ్చు. అందులో ఏముంది, సబ్సిడీలు తగ్గిస్తున్నారు, మిగతా ఎక్స్పెండిచర్ పెంచుకుంటున్నారు. ఇవన్నీ కలిపి అక్కడ ఫిజికల్ డెఫిసిట్ని పెంచుతాయి, సరే అది వేరే విషయం. కానీ ఈ సబ్సిడీల తగ్గింపులో ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఇచ్చే సబ్సిడీలని తీసివేయటమే ఒళ్ళు మండింది ఇలాన్ మస్క్కి. నేను వెనకుండి నేను సపోర్ట్ చేస్తే చివరికి నాకే వెనుపోటు పొడుస్తాడు ఆయన అని ఒక కోపం, ఆగ్రహం వచ్చింది. వెంటనే గవర్నమెంట్ పొజిషన్లోంచి బయటకు వచ్చేసారు. ఏదో డోజీ అనేది ఏదో పెట్టారు కదా, అందులోంచి బయటకు వచ్చేసారు. ఈయన నేను బయటకు వచ్చాను అంటున్నాడు, ట్రంప్ గారు అంటున్నాడు నేనే బయటికి పంపించేశాను అంటున్నాడు ఇప్పుడు. సో అసలు ఆ బిల్కి నాకు సంబంధం లేదు, ఆ బిల్లు నాకు తెలియదు అంటున్నారు ఇలాన్ మస్క్. కానీ ట్రంప్ ఏమంటున్నారు, ఆ బిల్లు అంతా ముందే అన్ని విషయాలు ఆయనకు తెలుసు అంటే, ఈయనేం లేదు, ఆయన అబద్ధం చెప్తున్నారు. సో ఇద్దరి మధ్య ఒక బ్రేకప్ వచ్చేసింది. సో చైనాకి యూఎస్ఏ మధ్య ట్రేడ్ వార్ అంటే సరే అర్థం చేసుకోవచ్చు, 2 దేశాలు, విభిన్న దేశాలు. కానీ ఒకటే దేశంలో ఉన్న ఇద్దరు మిత్రుల మధ్య ఇటువంటి ఒక యుద్ధం జరుగుతోంది.
ఇద్దరు అన్ప్రెడిక్టబుల్ పీపుల్, ఇద్దరు మ్యావరిక్ ఫెలోస్. నిన్న మార్నింగ్ కూడా అనుకున్నాం మనం, ఒక వరలో 2 కత్తులు ఇమడటం చాలా కష్టం అని. సో అదే జరుగుతోంది ఇప్పుడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు దూసుకుంటున్నారు. ఈయన ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఇలాన్ మస్క్ ట్రంప్ గారిని అసలు ఇప్పుడు ఇంపీచ్మెంట్ చేసేయాలి, బాబాయ్ని ఆ పదవిలోంచి తొలగించాలి, జేడీ వ్యాన్స్ ఎవరైతే ఉపాధ్యక్షులు ఉన్నారో ఆయన్ని చైర్మన్గా పెట్టాలని, ప్రెసిడెంట్ చేయాలని ఒక వాదన. రెండవది అసలు కొత్త పొలిటికల్ పార్టీ రావాలి, ఇప్పుడున్న ఈ 2 పార్టీల గొడవ వద్దు, మనకి 3వ పార్టీ వచ్చి. కానీ అమెరికాలో ఎప్పుడూ థర్డ్ పార్టీ ఫార్మేషన్ అనేది విఫలమే అయింది. మరి ఈసారైనా మన ఇలాన్ మస్క్, ఎందుకంటే ఈజ్ ఏ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్, వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్స్, ఒకరోజు అటు ఒకరోజు ఇటుగా మారుతుంటాయి అనుకోండి ఇవి. బట్ యాజ్ ఆఫ్ నౌ హీ ఈజ్ అమాంగ్ ది వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్స్. అంత స్తోమత తాహతో ఉన్న వ్యక్తి స్వయంగా రంగంలోకి దిగి ఒక పార్టీ లాంటిది పెడితే మరి ఏం జరుగుతుందో తెలియదు మనకు. బట్ ఏదేమైనా కూడా ఇది చాలా అగ్లీ షేప్, ఒక వికృత రూపం దాల్చుతోంది. ఇది త్వరగా వాళ్ళిద్దరూ సెటిల్ చేసుకుంటే అమెరికాకు మంచిది ముందుగా, ఆ తర్వాత ప్రపంచానికి కూడా మంచిదే. ఎందుకంటే అసలే డొనాల్డ్ ట్రంప్ మతి భ్రమించిన మనిషి. ఆయన ఏం చేస్తున్నాడో, ఏ రోజు ఏ విధంగా ఆయన వైఖరి ఉంటుందో ఎవరికి అర్థం కాని విషయం. అమెరికా మంచి కోసమే చేస్తున్నా అని చెప్తాడు కానీ, బట్ ఓ రోజు అమెరికాకే చెడ్డకాలం దాపురించి. ఇప్పుడు ఇలాన్ మస్క్ గారు అంటున్నారు ట్రంప్ విధానాల వలన సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్లో యూఎస్ఏ రిసెషన్లోకి వెళ్ళిపోతుంది అని. అది కోపం వచ్చింది కాబట్టి అన్నమాట అయి ఉండొచ్చు, లేదు నిజం కూడా కావచ్చు. సో ఇలాంటి ఒక ఇప్పుడు అంటే డొనాల్డ్ ట్రంప్ అసలు ఈ గవర్నమెంట్ ఇలాన్ మస్క్ కంపెనీలకి ఇచ్చే సబ్సిడీలు, ఆయనకి ఇచ్చే గవర్నమెంట్ ప్రాజెక్టులు రద్దు చేస్తే చాలు బిలియన్ల డాలర్లు ఆదా అవుతాయి అని ఆయన చెప్తున్నారు. సో మొత్తం మీద చాలా అగ్లీ షేప్లో యూఎస్ఏలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మన దేశం చాలా గొప్ప దేశం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడే ఇండియా లాంటి దేశాల గొప్పతనం వెల్లడవుతుంది ప్రపంచానికి. సో మన దగ్గర రేపు అదానీ గారికి మోదీ గారికి కూడా ఇటువంటి విభేదాలే వచ్చాయి అనుకుందాం హైపోథెటికల్గా. కానీ ఎంత దరిద్రంగా అయితే వాళ్ళు బిహేవ్ చేస్తారని నేను అనుకోను, ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇక్కడ మన దగ్గర ఆల్ సైడ్ అండ్ పొలిటీషియన్స్ విల్ రూల్ అండి. బిజినెస్ మెన్ భయపడతారు, వాళ్ళకి ఎదురు తిరగాలన్నా, వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవాలన్నా సాధ్యమైనంత వరకు మిత్రులుగా ఉండేందుకే ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా కూడా పదవిలో ఉన్న వ్యక్తి. సో అటువంటి ఒక సభ్యత మన దగ్గర కనిపిస్తూ ఉంటుంది. అమెరికాలో ఫ్రీ కంట్రీ, వాళ్ళు ఎవరు తిట్టినా కూడా, ఇప్పుడు ఇలాన్ మస్క్ గారు ఎంత వ్యతిరేకంగా వెళ్ళినా కూడా ట్రంప్ ఆయన ఏమీ చేయలేడు. అది కూడా ఆ బ్యూటీ కూడా ఉంది అక్కడ. అటువంటి ఒక గొప్ప స్థితి కూడా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు సిస్టమ్స్ పరంగా. పాలిటిక్స్కి మిగతా వ్యవస్థకి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం ఉండేటువంటి అవకాశం లేకుండా సిస్టమ్ రూపొందించుకున్నారు. సరే, అదంతా అమెరికా గొడవ. మన గొడవకు వచ్చేద్దాం. ఇక్కడైతే మన దగ్గర నేను మార్నింగ్ కూడా మాట్లాడుకున్నట్లుగా గోల్డెన్ క్రాస్ ఓవర్ జరిగింది నిఫ్టీకి సంబంధించి. అంటే 50-day మూవింగ్ యావరేజ్ ఈజ్ నౌ హయ్యర్ దాన్ 200-day మూవింగ్ యావరేజ్. సో అక్కడ నిఫ్టీలో స్ట్రెంత్ కనిపించింది. ఒక దశలో 24,900 వరకు వెళ్ళినా కూడా హైయర్ లెవెల్స్ దగ్గర నిలదొక్కలేకపోయింది, కిందకు వచ్చేసింది. 24,750 దగ్గర, 730 దగ్గర ఎక్కడో క్లోజ్ కావడం అనేది మనం గమనించాం. 130 పాయింట్లు లాభపడింది. సో 26th మే తర్వాత ప్రీవియస్ డే హైకి పైన క్లోజ్ అయింది. ఇది కూడా ఒక విశేషంగా చెప్పొచ్చు. సో ఇండెక్స్లోకి స్ట్రెంత్ వచ్చేసింది. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఆల్రెడీ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఇప్పుడు నిఫ్టీలో కూడా, అలాగే ఫర్ దట్ మ్యాటర్ బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రెంత్ వచ్చింది. ఈరోజు అతి కీలకమైనటువంటి ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది. సో ఈ పాలసీ 0.25% రేట్ కట్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ అనూహ్యంగా ఒక పాజిటివ్ సర్ప్రైజ్గా ఏదైనా ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాను. జేడీ వ్యాన్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. సారీ ఫర్ ది ఇంటరప్షన్. నేను డొనాల్డ్ ట్రంప్ పక్షానే ఉంటాను, నాకేమీ అధ్యక్ష పదవి వద్దు అని ఆయన లాయల్టీని ఆయన చాటుకుంటున్నారు. జేడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షులు. సరే, మళ్ళీ మన గొడవలోకి వద్దాం. సో ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అవుట్ పెర్ఫార్మెన్స్ అయితే మనకు కంటిన్యూ అవుతోంది. బట్ ఆర్బీఐ పాలసీలో ఏమైనా పాజిటివ్ సర్ప్రైజ్ 0.5% వస్తే పాజిటివ్ సర్ప్రైజ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే రేట్ సెన్సిటివ్ సెక్టర్స్కి ఇది అతి కీలకమైనటువంటి నిర్ణయం అవుతుంది. అవి ఏంటి రేట్ సెన్సిటివ్స్ అంటే? రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండ్ బ్యాంక్స్, ఆటోస్, ఇవన్నీ కూడా మనకు రేట్ సెన్సిటివ్ సెక్టర్స్. సో పాజిటివ్ సర్ప్రైజ్ ఏమైనా ఆర్బీఐ గవర్నర్ అనౌన్స్ చేసినా, లేదు గైడెన్స్లో ఏదైనా చాలా సాఫ్ట్గా మాట్లాడినా, అదంతా కూడా మార్కెట్ పాజిటివ్గా తీసుకుంటుంది. లేదంటే మాత్రం 0.25% ఇచ్చేసి మామూలుగా ప్రసంగాన్ని ముగిస్తే మాత్రం
నెగిటివ్గా కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఒక కీలకమైన ఆర్బీఐ పాలసీ మీట్ జరుగుతోంది. అరౌండ్ 10 o'clock 11 o'clock మధ్యలో మనకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి, చూద్దాం. బట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో మాత్రం యాక్షన్ కంటిన్యూ అవుతోంది. అండ్ డిఫెన్స్, క్యాపిటల్ మార్కెట్, రైల్వేస్, ఈ 3 థీమ్సే మనకు ప్రస్తుతం మార్కెట్ ర్యాలీని లీడ్ చేస్తున్నవి. డిఫెన్స్, రైల్వేస్ అండ్ క్యాపిటల్ మార్కెట్ థీమ్స్. క్యాపిటల్ మార్కెట్ థీమ్స్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నవి. మొన్న మండే రోజు కూడా వైజాగ్ నుంచి నేను క్యాపిటల్ మార్కెట్ థీమ్స్లో తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాం. లైక్ సిడిఎస్ఎల్, క్యామ్స్, ఏఎంసీ కంపెనీస్ లైక్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ. మన కుటుంబం వారి గతంలో ఐ థింక్ విజయవాడలోనో లేకపోతే అంతకుముందు హైదరాబాద్లోనో 2 ఏఎంసీ కంపెనీస్ని కూడా సజెస్ట్ చేశారు. సో అలా మనకు ఏఎంసీ థీమ్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ సంబంధించిన రిజిస్ట్రార్స్ అండ్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ ర్యాలీలో ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఏఎంసీనే ఉంది, ఆల్మోస్ట్ లైఫ్ టైం హై దగ్గర ట్రేడ్ అవుతోంది. సో ఇలాంటి స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి. రైల్వేస్ మళ్ళీ ఒక రెన్యూడ్ బయింగ్ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మనం ఇప్పుడే అంటున్నట్లుగా రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ లైక్ ఫైనాన్షియల్స్తో పాటు మెటల్స్, ఫార్మా, ఇవన్నీ కూడా మనకు చక్కటి రిటర్న్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. చూస్తున్నాం మనం లారస్ ల్యాబ్స్ 650 రూపీస్కి దగ్గరగా వచ్చేసింది. సో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మొన్న చిన్న ఈ ఒరిజినల్ పేటెంట్ ఇన్నోవేటర్తో వచ్చిన ఇష్యూ తర్వాత కూడా చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది. సో ఫార్మాలో ఒక స్ట్రెంగ్త్ కనిపిస్తోంది, మెటల్స్లో స్ట్రెంగ్త్ కనిపిస్తోంది. ఇవన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి అంశాలు. కుటుంబరావు గారు, ఇవాళ మనకు ఆర్బీఐ మానిటరీ పాలసీ డెసిషన్స్ రాబోతున్నాయి. అలాగే నిఫ్టీలో ఒక మంచి స్ట్రెంగ్త్ మళ్ళీ పునఃప్రవేశించడం మనం గమనిస్తున్నాం. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఎటువంటి సలహా ఇస్తారు ఇన్వెస్టర్స్కి, ట్రేడర్స్కి? మోర్ దాన్ నిఫ్టీ కంటే కూడా బ్రాడర్ మార్కెట్ లోనే కాస్త రెసిలియన్స్ ఇటు స్ట్రెంత్ కూడా కనిపిస్తుందండి. ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ బ్లాక్ డీల్స్ అవుతున్నా కూడా స్టాక్ ఎట్లా అబ్జర్వ్ అవుతుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. కాబట్టి ఎపిటైట్ అంత ఎక్కువ ఉంది అనేది కూడా అర్థం చేసుకోవాలి మార్కెట్ లో. అండ్ తిరిగి ఐపీఓ మార్కెట్ కూడా ఎట్లా వైబ్రెంట్ గా అయింది, ఎనీ టైమ్ సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి, లార్జర్ ఇష్యూస్ ఆన్ కార్డ్స్ రావటం, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే గనక మార్కెట్ ఒక రేంజ్ నుంచి బ్రేక్ అవ్వాలి అని అంటే కనుక మేబీ సెకండరీ మార్కెట్ ఇన్వెస్టర్స్ కి బూస్ట్ ఇచ్చేంత న్యూస్ రావాలి. మరి అది ఆర్బీఐ ఇవాళ ప్రొవైడ్ చేస్తుందా అనేది అయితే కేర్ఫుల్ గా చూడాలి. ఎందుకంటే రేట్ కట్ ఇందాక మీరు అన్నట్టయితే డిసైడెడ్ అని అనుకున్నా సరేనమాట, ఏ క్వాంటమ్ ఉంటుంది అండ్ ఏ సెక్టార్స్ బేసికల్లీ బెనిఫిట్ అయ్యేటట్టు కొన్ని చేంజెస్ ఏమన్నా పాలసీ చేంజెస్ ఉంటాయా. ఎందుకంటే సడన్ గా ఏదన్నా ఎన్బిఎఫ్సిస్ పైన, రీసెంట్లీ గోల్డ్ లోన్స్ పైన ఎట్లయితే సర్క్యులర్స్ ఇచ్చారు, ఇట్లా రకరకాల మల్టిపుల్ ఈవెంట్స్ ఉంటాయి చాలా వరకు అనమాట. అందుకని బిట్వీన్ ద లైన్స్ అనమాట, డెవిలీస్ ఇన్ ద డీటెయిల్స్ అంటాం మనం. బిట్వీన్ ద లైన్స్ కూడా ఆర్బీఐ పాలసీ కేర్ఫుల్ గా స్టడీ చేస్తే ఏ సెక్టార్స్ బెనిఫిట్ అవుతాయి అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. బట్ డెఫినెట్లీ యాజ్ ఎ కంట్రీ అనమాట, యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఇప్పుడు ఫారినర్స్ కి వన్ ఆఫ్ ద బెటర్ డెస్టినేషన్ మనమే అవుతుంది. ఇప్పుడు అమెరికా ఉంది, ఇందాక మీరు డీటెయిల్ గా చెప్పారు మస్క్ తోటి ఫాలో అవుట్ అని. నాకు ఒక సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది, అర్ధ సత్య అనుకుంటా సినిమా. అందులో సదాశివ అమరాపూర్కర్ గారు అంటారు, రాజకీయ నాయకులతో కానీ పోలీసు వారితో కానీ ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉన్నా లేకపోతే ఎక్కువ ఎనిమిటీ ఉన్నా కూడా డేంజర్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసిన ఎలాన్ మస్క్ గారు తిరిగి దాన్ని ఎక్కువ ఎనిమిటీ దిశగా తీసుకెళ్తున్నారా లేదా ఏంటి అనేది కూడా అక్కడ చూడాలి. ఎందుకంటే నిన్న 1 డే ఏ విధంగా టెస్లా ఇంపాక్ట్ అయింది, దాని కంటిన్యూషన్ ఉంటుందా, ఇది మళ్ళా ఓవరాల్ గా ట్రంప్ గారు అనమాట మైండ్ సెట్ ఏమన్నా మారుస్తుందా ఇండస్ట్రీ వైపు కానీ ఆర్ తన సపోర్టర్స్ వైపు, ఈ టారిఫ్ డీల్స్ వైపు, ఇవన్నీ కూడా మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి వెన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ ఈస్ ఇన్ కన్ఫ్యూజన్, డెఫినెట్లీ నేను అనుకుంటాం ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ పాజ్ లో ఉండొచ్చు. అండ్ డాలర్ కూడా వీక్నెస్ గా ఉంటుంది కంటిన్యూస్ గా. కాబట్టి ఆ టైం అప్పుడు బెటర్ ఆఫ్ ది మార్కెట్స్ అనమాట, ఇండియాలోనే కాస్త బయింగ్ కూడా కాస్త బెటర్ గా కనిపించవచ్చు. అయితే ఎఫ్ఐఎస్ రీసెంట్లీ ఏ సెక్టార్స్ లో బై చేసినాయి అంటే కూడా ఎక్కువగా క్యాపిటల్ గూడ్స్, టెలికామ్ ఇలాంటి సెగ్మెంట్స్ లో కొన్నాయి. అండ్ సెల్లింగ్ కూడా అనమాట ఐటీ కానీ హెల్త్ కేర్ కానీ ఇలాంటి సెగ్మెంట్స్ లో సెల్లింగ్ కూడా చేయటం మనం చూసాం. అయితే క్లియర్లీ బ్లాక్ డీల్స్ ఇవాళ కూడా మళ్ళానమాట బజాజ్ ఫిన్సర్, ఇరెడా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇరెడా ప్రైస్ అరౌండ్ 173.83 డిటర్మిన్ చేశారు. ఇటు బజాజ్ ఫిన్సర్ 1880 కింద చేశారు. కాబట్టి ఆ లెవెల్స్ దగ్గరే సపోర్ట్ వస్తుందా ఆర్ స్లైట్లీ దాని కిందకి స్లిప్ అవుతాయి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.
ఎఫ్ఐ బయింగ్ అంటామా, యాక్చువల్గా అయితే మాత్రం నెట్ బయింగ్ కూడా అనమాట పెద్దగా లేదని చెప్పేసి చెప్పాలి. నిన్న కూడా ఎఫ్ఐఎస్ 200 crores సేల్స్ చేశారు. ఓవరాల్ అలా నెట్ షార్ట్స్ మాత్రం డెఫినెట్లీ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు 1.06 lakh crores అయింది. మేబీ 1.5 lakh crores వరకు రీచ్ అయ్యి అక్కడి నుంచి రివర్స్ అవుతుందా అని చెప్పేసి అయితే అనుకోవాలి. అయితే నిన్న మేబీ యుఎస్ ర్యాలీ మూలానా, ఇది యుఎస్ డెవలప్మెంట్స్ మూలానా అని రూపాయి మాత్రం బలపడింది. ఎందుకంటే డాలర్ వీక్ అవుతుంది గ్లోబల్లీ. 85.79 వరకు రూపాయి కూడా బలపడటం పాజిటివ్ ఫర్ ద కంట్రీ అని చెప్పేసి అని అంటాను. బ్యాండ్ లిస్ట్ లో ఏమున్నాయి అంటే మన్నాపురము, ఏబిఎఫ్ఆర్ఎల్, చంబల్ ఫెర్టిలైజర్స్ బ్యాండ్ లిస్ట్ లో ఉన్నాయి. మళ్ళా బంగారం కూడా తిరిగి పెరగటం చూస్తున్నాం. యుఎస్ లో అనిశ్చితి పెరుగుతుంది కాబట్టి బంగారం పెరిగే సూచనలు ఇంకా కూడా కనిపిస్తున్నాయి. తిరిగి ఇది ఫ్రెష్ ర్యాలీనా అనేది కూడా ఇండికేషన్స్ ఇస్తున్నాయి. అయితే వన్ పాజిటివ్ ఏంటంటే యుఎస్ చైనా డిస్కషన్స్ తిరిగి రీస్టార్ట్ అయినాయి అంటున్నారు. కాస్త ప్రోగ్రెస్ కూడా ఉందంటున్నారు. కాబట్టి ఆ డెవలప్మెంట్ కూడా కేర్ఫుల్ గా చూడాలి. మార్కెట్స్ ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి. ఇన్ఫాక్ట్ యుఎస్ ఫ్యూచర్స్ అయితే మాత్రం అప్ ఉన్నాయి. డవ్ ఫ్యూచర్స్ మేబీ అరౌండ్ 110 points అన్నమాట పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నో. అది మధ్యాహ్నం వరకు సస్టైన్ అయ్యి యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా ఓపెన్ అయితే మన దగ్గర కూడా మార్కెట్స్ సస్టైన్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తాయి. ఆప్షన్ డేటాలోన ఎక్కువగా కాల్ ఆప్షన్స్ 25,000 దగ్గరే పైలప్ అయి ఉన్నాయి. అదేవిధంగా పుట్ ఆప్షన్స్ 24,000 దగ్గర పైలప్ అయి ఉన్నాయి. రిపీటెడ్ గా మనం చెప్తున్నాం లాస్ట్ 3-4 సెషన్స్ కూడా 25,000 ని డెసెసివ్ గా వాల్యూమ్స్ తోటి క్రాస్ అయితేనే లార్జ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అదర్వైజ్ మాత్రం ఇట్స్ ఏ ట్రేడింగ్ బ్యాండ్ అని చెప్పేసి అన్నాను. లోవర్ సైడ్ 24,500 అండ్ అప్పర్ సైడ్ 25,000 వెరీ నేరో బ్యాండ్ లో ఉంది. మార్కెట్ కూడా మా డైరెక్షన్ కోసం చూస్తుంది. ఈ ఇందులో నుంచి బ్రేక్అవుట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. అయితే పీసీఆర్ మొన్న 7 కింద 0.7 కింద ఉన్నప్పుడు ఏదైతే చెప్పామో బయింగ్ ఆపర్చునిటీ అని, అది రైట్ గా ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు తిరిగి 1 దాకా వచ్చింది. మేబీ 1.5 దాకా కూడా వెళ్ళే సూచనలు అయితే నాకు క్లియర్లీ కనిపిస్తుంది. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ బాగుంది కాబట్టి. విక్స్ అంటామా ఇంకా తగ్గుముఖమే పట్టుంది. అంటే కంఫర్టబుల్ ఫర్ బుల్స్ అని చెప్పేసి అంటాను. ఇప్పుడు 15.08 దగ్గరకు అనమాట విక్స్ కరెక్ట్ అవటం కూడా చూస్తున్నాం మనం. అంటే ఫియర్ అయితే తగ్గుతోంది అని అనుకోవాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కనుక పీపీఎల్ ఫార్మా, ఫోర్టిస్, మజగాన్ డాక్, హిందుస్థాన్ జింక్. హిందుస్థాన్ జింక్ మనం అబ్జర్వ్ చేయొచ్చు, సిల్వర్ హిస్టారిక్ హైస్ కి వచ్చింది. 12 సంవత్సరాల గరిష్ట స్థాయి కూడా దాటుతుంది. అండ్ హిందుస్థాన్ జింక్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ సిల్వర్, అది మనందరికీ తెలిసిన విషయం. అందుకే స్పెక్యులేటివ్ యాక్టివిటీ పెరుగుతుందని కూడా అర్థం చేసుకోవాలి. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే చాంబల్ ఫెర్టిలైజర్, బయోకాను, కేన్స్ అండ్ ఐఆర్ఎఫ్సిలో షార్ట్స్ బిల్డప్ అయినాయి అనమాట. అది అబ్జర్వ్ చేయాలి. మేబీ రైల్వే స్టాక్స్ రీసెంట్ రెసిలియన్స్ నుంచే ఉన్న స్లిప్ అవుతాయి అనేది కూడా కొంచెం జాగ్రత్తగా అలర్ట్ గా అయితే ఉంటాం అడ్వైజబుల్. హై డెలివరీ కన్విక్షన్ ఎక్కడ ఉందంటే మాత్రం బాష్, ఎంఎఫ్ఎస్ఎల్, వరుణ్ బెవరేజెస్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్. ప్రైవేట్ బ్యాంక్స్ నిన్న అయితే కరెక్ట్ అయినాయో, యాక్సిస్ కానీ కోటక్ కానీ వీటిలో కూడా కాస్త బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుందని చెప్పేసి అని అంటారు. స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ ఇవాళ డిటర్మిన్ చేయగలిగే కూడా కొన్ని ఉన్నాయి. అశోక్ బిల్డ్కాన్, ప్రాజ్ ఇండస్ట్రీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ ఎనర్జీ ఇలాంటి స్టాక్స్ కూడా కాస్త హైపర్ యాక్టివ్ గా ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఆల్ ఇన్ ఆల్ స్టిల్ ఇట్ ఈస్ అన్ 100% బై ఆన్ డిక్లైన్స్ మార్కెటే కానీ భయపడాల్సిన అవసరం లేదు అని అంటాను. ఓకే, నిన్న టెస్లా స్టాక్ ఆల్మోస్ట్ 15 to 16% పడిపోయిందంటే మార్కెట్ క్యాప్ $152 బిలియన్ తుడిచిపెట్టిపోయింది. సుమారుగా 12-13 లక్షల కోట్ల రూపాయలు మన టీసీఎస్ మార్కెట్ క్యాప్ అంతా. సో ఒక రోజులో ఒక టీసీఎస్ లేచిపోయింది అమెరికాలో. వాళ్ళ మార్కెట్ క్యాప్స్ అంత ఎక్కువ అనుకోండి. సమ్ ఆఫ్ దెమ్ రన్ ఇన్ టు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ లైక్ ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ ఇలాంటివి. అండ్ మన దగ్గర పవర్ డిఫెన్స్ స్టాక్స్లో ఒక మంచి పొటెన్షియల్ ఉంది అని చెప్తోంది జెఫ్రీస్. ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో ఒక ప్రధానమైన వార్తగా వచ్చింది. జెఫ్రీస్ ఇప్పుడు రికమెండ్ చేస్తోంది కొన్ని స్టాక్స్ని. జెఫ్రీస్ మనందరికీ తెలిసిందే, వన్ ఆఫ్ ది వరల్డ్స్ లీడింగ్ బ్రోకింగ్ కంపెనీస్. ఆఫ్కాన్స్ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ ఇది. ఆఫ్కాన్స్ మనకు రియల్ ఎస్టేట్ స్పేస్లో ఉంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, థెర్మాక్స్. ఆఫ్కాన్స్ ఇక్కడ నుంచి 37% పెరిగే అవకాశం ఉంది. టార్గెట్ ప్రైస్ 580 ఇస్తుంది. అలాగే హెచ్ఏఎల్ 28% ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఉంది. థెర్మాక్స్, ఏబీబీ, సీమెన్స్, కేఈఐ ఇండస్ట్రీస్ కేబుల్స్ కంపెనీ, ఎల్ఎన్టీ వీటిని జెఫ్రీ స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తుంది ఇప్పుడున్న ఈ
సందర్భంలో ఈ సమయంలో ఈ మార్కెట్ కండిషన్స్లో ఇంకా చాలా కంపెనీస్లో వాళ్ళు చెప్పొచ్చు. లైక్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఉంది, మన క్రాంతి గారి ఫేవరెట్ స్టాక్, అండ్ నా ఫేవరెట్ స్టాక్ ఒరియానా పవర్ ఉంది. ఇలాంటివి కూడా ఈ టైంలో యాడ్ చేసుకోదగిన కంపెనీస్ కాబట్టి బాగా పెరిగాయి ఈ రెండు కంపెనీలు, ముఖ్యంగా కొచ్చిన్ షిప్ యార్డ్ అండ్ ఒరియానా పవర్. తగ్గినప్పుడు కొనుక్కోవాలి. బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో రామకృష్ణ గారితో మాట్లాడదాం. గత ఏప్రిల్లో చైనా ఒక 7 రకాలైనటువంటి క్రిటికల్ రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేసింది. ఈ మెటల్సే కాకుండా వీటితో తయారయ్యే పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ని కూడా. ఇప్పుడు ఇది ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద గతంలో మనం ఎలా అయితే చిప్ షార్టేజ్ వలన ఇప్పుడు తైవాన్ లాంటి కంట్రీస్ నుంచి సప్లై చైన్ డిస్రప్షన్స్ జరిగి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయి బయటికి సప్లై లేక ఆటోమొబైల్స్ అన్నిటికీ ఆర్టిఫిషియల్గా ఒక స్కేర్సిటీ వచ్చిందో అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ చైనా విధించినటువంటి ఈ బ్యాన్ కారణంగా. జపాన్లో ఆల్రెడీ స్విఫ్ట్ కార్ల మారుతి సుజుకి స్విఫ్ట్ కార్స్ ప్రొడక్షన్ ఆపేసింది. అలాగే మనకు ఇక్కడ కూడా బహుశా అటువంటి పరిస్థితి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. చైనా వరల్డ్లో తయారయ్యే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్లో 90% అక్కడే తయారవుతాయి. ఈవెన్ మయన్మార్ లాంటి చోట దొరికే ఓర్ని కూడా చైనానే ప్రాసెస్ చేసి ఆ మ్యాగ్నెట్స్ని తయారు చేసి సప్లై చేస్తూ ఉంటుంది. ప్రపంచం మొత్తానికి ఒక సోర్స్గా ఉన్న చైనా ఇప్పుడు ఈ బ్యాన్ విధించడంతో రకరకాల పరిణామాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. క్రాంతి గారు, ఇక్కడ ఈ నేపథ్యంలో ఏమైనా మన దగ్గర కొన్ని ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ మీద డిపెండ్ అయ్యే ఇండస్ట్రీస్ సరే, ఇప్పుడు ఈ ఆటోమొబైల్స్, విండ్ పవర్, ఆ జనరేటర్స్లో వాడతారు, వీటిని ఎంఆర్ఐలో వాడతారు. ఆ మధ్య మనం ఒక వార్త విన్నాము, ఎంఆర్ఐ చేస్తుంటే ఒక లేడీ లోపల పేస్ మేకర్ ఉంది, ఆవిడ చెప్పలేదు. ఆ ఎంఆర్ఐలో ఎంత పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఉంటుందంటే ఆ ఎంఆర్ఐలో స్కానింగ్ తీసుకెళ్తే అది చీల్చుకొని బయటకు వచ్చేసి ఆ మహిళ చనిపోయింది కూడా. సో అంత పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ అవి. సో క్రాంతి గారు, ఏంటి ఇటువంటి అవకాశం ఏదైనా కనిపిస్తుందా? అంటే ఒక వ్యాపార అవకాశం ఏదైనా కనిపిస్తుందా? ఇక్కడ యూజర్ ఇండస్ట్రీస్ సఫర్ అవుతాయి, బట్ మన దగ్గర అటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ తయారు చేసే కంపెనీలు కానీ ఆ స్టాక్స్ కానీ ఏమైనా ఉన్నాయా? వసంత్ గారు, పెద్ద లార్జ్ క్యాప్లో కనుక చూస్తే వసంత్ గారు, నార్మల్గా రేర్ ఎర్త్ మినరల్స్లో ఎక్కువ ఫోకస్ చేసే కంపెనీ కనుక చూస్తే వేదాంత ఎక్కువ ఇటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ లో చూస్తూ ఉంటుంది, ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ. కానీ వాళ్ళకి ప్రాసెసింగ్ చేయరు, వీళ్ళు ఓవర్ వర్క్ తీస్తున్నారు, రా మెటీరియల్ తీస్తున్నారు. ప్రామినెంట్ రేర్ ఎర్త్ మినరల్స్ ఏం లేవు కదా వసంత్ గారు. కానీ ఏంటంటే జస్ట్ మీరు స్ట్రైట్ అవే పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కనుక అడిగితే కనుక ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు. మళ్ళీ మన వాళ్ళందరూ ఈ స్టాక్ ప్రైస్ రాగానే దాని కొని మళ్ళీ అప్పర్ సర్క్యూట్లు కొని ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంది. కానీ జస్ట్ యాజ్ ఫర్ నాలెడ్జ్ ఒక కంపెనీ అయితే ఉంది లిస్టెడ్ స్పేస్ లో, డెల్టా మ్యాగ్నెటికా అని. మనం ఇప్పుడు డెల్టా కార్ప్ ఉంది కదా, వాళ్ళ గ్రూప్ కంపెనీ ఒకటి డెల్టా మ్యాగ్నెటికా అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళు ఇండియాలో ఈ మ్యాగ్నెట్స్ తయారు చేయడంలో దే ఆర్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఎక్స్పర్ట్స్. బట్ ఏంటంటే వీళ్ళు వాడే మ్యాగ్నెటిక్స్ ఈ మీరు చెప్పినట్లు ఎంఆర్ఐలో వీటిలో వాడరు. ఇది నార్మల్గా మన స్పీకర్స్ వస్తాయి కదా, దాంట్లో బోస్ కానీ బాస్ కానీ లేకపోతే డిఫరెంట్ ఆడియో సిస్టమ్స్లో ఈ ఆడియో సిస్టమ్స్కి వాళ్ళు సప్లై చేస్తారు. ఈ న్యూస్ వస్తున్నప్పటి నుంచే ఆ స్టాక్ కొంచెం స్పట్ అనేది ఇస్తుంది వసంత్ గారు. ఇట్స్ అ వెరీ స్మాల్ క్యాప్ కంపెనీ, దాన్ని ఏది ఇమీడియట్ గా జంప్ చేసి బై చేయాల్సిన అవసరం లేదు. రూపాయలు 108 కోట్ల మార్కెట్ క్యాప్, నష్టాల్లో ఉంది అసలు కంపెనీ. సో ఇటువంటి కంపెనీ ఒకటి ఉంది వసంత్ గారు. కానీ ఏంటంటే జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ పర్పసే దాన్ని ఏదో ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ చేయడానికి అయితే ప్రయత్నించొద్దని చెప్తాను. కరెక్ట్, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కొనకండి అసలు దీన్ని, అసలు ఎంత మాత్రం దీని జోలికే వెళ్ళకండి. డెల్టా మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకంటే లాస్లో ఉంది ఈ కంపెనీ, ఈ పేరు వచ్చింది కదా అని చెప్పేసి ఇప్పుడు స్టాక్ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఆ స్టాక్ ఆల్రెడీ పెరుగుతుంది వసంత్ గారు 2-3 days నుంచి, లాస్ట్ 1 week నుంచి. బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ డెల్టా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పేరు. ఓకే రామకృష్ణ గారు, ఏంటి ఆర్బీఐ పాలసీ ముందేంటి, తర్వాత ఏంటి, ట్రేడింగ్ పొజిషన్స్ ఎలా తీసుకోవాలి? సో గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఆర్బీఐ పాలసీ ముందు లాస్ట్ 3 sessions నుంచి మనం చూస్తే విక్స్ ఒకటి బాగా కూల్ ఆఫ్ అయిపోయిందండి. 12% దాకా విక్స్ కూల్ ఆఫ్ అవటం చూస్తున్నాము. అట్లాగే మార్కెట్స్ మాత్రం ఇంకా ఇండెక్స్ మోడ్ లోనే ఉన్నాయి, మోర్ ఆర్ లెస్ ఆ బ్యాండ్ లోంచి బయటకు రావటం లేదు. హయ్యర్ సైడ్ వచ్చేటప్పుడు 25,000, అట్లాగే లోవర్ సైడ్ వచ్చేటప్పుడు 24,500, 450 ఆ జోన్ లోనే స్ట్రక్ అవుతుంది. హయ్యర్ సైడ్ వెళ్ళినప్పుడల్లా మళ్ళీ సెల్లింగ్ వస్తుందండి. నిన్న కూడా ఇంట్రాడేలో చూసాము, మంచి ర్యాలీ జరిపింది. మన రాజేష్ పాలియా గారు చెప్పిన కాల్ కూడా మంచి రిటర్న్ ఇచ్చింది. నేను ఇన్ఫాక్ట్ పొద్దున ఈ హడావుల్లో రాజేష్ గారికి కంగ్రాట్స్ చెప్పాలి. కరెక్ట్,
24,650 కాల్. అవునండి, అది ఆయన లైవ్ లో ఇవ్వటం, అది కాక 200 రూపీస్ ఇచ్చిన కాల్ ఆప్షన్ 395 దాకా హై దాకా వెళ్ళిందండి. ఆయన టార్గెట్స్ మించి రిటర్న్స్ మనం నేను చూసాం ఆ కాల్ లో. సో మార్కెట్స్ లాస్ట్ 7 సెషన్ లో ఫస్ట్ టైం ప్రీవియస్ డే హై కంటే పైన క్లోజ్ అవడం నిన్న కొంచెం మళ్ళీ మార్కెట్ ట్రెండ్స్ మార్చుకుంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద మార్కెట్స్ అయితే స్థిరంగా ఉన్నాయి. మెయిన్ గా నిఫ్టీ ఈ సపోర్ట్స్ రెసిస్టెన్స్ లో సేమ్ ఉంది, అంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అవే రెసిస్టెన్స్ ఉన్నాయి. కాకపోతే నిన్న జరిగింది ఏంటంటే బాలింజర్ బ్యాండ్ మిడ్ లైన్ దాటి పైన క్రాస్ అవడం, అట్లాగే 20 days 10 మూవింగ్ యావరేజ్ కూడా పైన క్లోజ్ అవడం, ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్స్ గా చెప్పుకోవచ్చు. మొత్తం మీద RSI కూడా ఇంప్రూవ్ అయింది 55.14. సో అన్ని విధాలా కొద్దిగా మార్కెట్ లో స్ట్రెంత్ కనిపిస్తుంది. సో ఈ రోజు RBI పాలసీ డెసిషన్ లో కూడా ఏదన్నా డోవిష్ కామెంట్స్ అవన్నీ వినిపించినప్పుడు ఇంకా మార్కెట్స్ ఇంకా ఫర్దర్ గా అప్ మూవ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో FIs DIs స్టిల్ ఇద్దరు కంబైన్డ్ నెంబర్స్ చూస్తే పాజిటివ్ గానే ఉంటుంది రీసెంట్ టైమ్స్ లో, అదొక మంచి అంశంగా చెప్పుకోవచ్చు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్న ట్రై చేసింది, అంటే ఆల్ టైమ్ హైని మళ్ళీ ఒకసారి ట్రై చేసింది, కానీ ప్రైవేట్ బ్యాంక్ సపోర్ట్ లేకపోవడం వల్ల అది కుదరలేదు. మొత్తం మీద RSI 60.47 ఉండటం, అట్లాగే మళ్ళీ ఇండెక్సివ్ గా అంటే ఎగ్జాక్ట్ రోజు కాకపోయినా స్మాల్ బాడీ క్యాండిల్ ఫార్మేషన్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూసాము. కాకపోతే హయ్యర్ లోస్ మాత్రం స్టడీగా ఫామ్ అవుతున్నాయి. ప్రతి సెషన్ క్రాస్ అయ్యే కొద్దీ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ బ్యాంక్ నిఫ్టీ చక్కగా ట్రావెల్ చేస్తుంది ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి. సో మొత్తం మీద ఇంకా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు నిఫ్టీలో అయితే స్మాల్ రేంజ్ చూపిస్తుంది ఈరోజు. 24,800 అనేది కాల్ హైయెస్ట్ రేటింగ్, అట్లాగే 24,700 పుట్ అనేది హైయెస్ట్ రేటింగ్ అనిపిస్తుంది. సో మార్కెట్స్ మోస్ట్లీ ఈ జోన్ లో ఉంటాయంటే మనము ఇంకా క్లియర్ గా చెప్పలేమండి. అంటే ఈ రోజు కొంచెం వాలటిలిటీ కూడా మనము చూడొచ్చు, ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో తెలియదు. కాకపోతే విక్స్ చెప్పేదాని ప్రకారం కొంచెం వాలటిలిటీ తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 57,000 రైటింగ్ ఎక్కువ కనిపిస్తుంది, 55,800 అనేది పుట్ రేటింగ్ ఎక్కువ ఉంది. అంటే ఇన్ ద మనీలోకి వెళ్ళి పుట్ రేటింగ్ కనిపిస్తుంది, అంటే బ్యాంక్ నిఫ్టీలో కొంత నిఫ్టీ కంటే ఎక్కువ స్ట్రెంత్ మనం చూస్తున్నాం. ఓకే, నిన్న రాజేష్ పాలవి గారు ఇచ్చిన కాల్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. నేను ఆయనకి ప్రోగ్రామ్ అది ఆ కాల్ అప్పుడు అరౌండ్ 300 రూపీస్ ప్రీమియం నడుస్తుంది. అప్పుడు మెసేజ్ పెడితే దిస్ ఈజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ రాజేష్ జీ అని పెడితే నో దిస్ ఈజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ TV5 ఆయన అన్నారు. సో అండ్ ఇప్పుడు ముఖ్యంగా రామకృష్ణ గారు ఆయన స్వయంగా టెక్నికల్ అనలిస్ట్, ఇంకొక టెక్నికల్ అనలిస్ట్ని బహిరంగంగా అలా అభినందించడం కూడా చాలా చూడముచ్చటైన సంస్కారవంతమైన చర్య. ఇది మన TV5 టీం గొప్పతనం. ఒకరి గొప్పతనాన్ని మరొకరం, నేనంటే చెప్తాను, మన యాజ్ ఏ ప్రజెంటర్, యాజ్ ఏ యాంకర్, మన అనలిస్టుల గొప్పతనాన్ని ఎప్పటికప్పుడు మీకు చెప్తూ ఉంటాను. కానీ వాళ్ళు కూడా ఇలా చక్కటి ఒక మంచి సంస్కారం మన వాళ్ళందరిది. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఓకే, ఏంటి బ్రేక్ తీసుకోవాలా? ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. MCXలో సిల్వర్ ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతోంది. 105,000 దాటేసింది. ఇవాళ బిజినెస్ స్టాండ్లో 104,000 పర్ కిలో వచ్చింది. ఇప్పుడు 105,000 దాటేసింది, రికార్డ్ హై ఇది. అలాగే హిందుస్థాన్ జింక్, కింద కుటుంబరావు చెప్పారు, సిల్వర్ ప్రొడ్యూసర్, కంట్రీస్ లార్జెస్ట్ సిల్వర్ ప్రొడ్యూసర్ కూడా హిందుస్థాన్ జింక్ అని 2% పెరిగి కనిపిస్తుంది. సో క్రాంతి గారికి నాకు ఫేవరెట్ అసెట్ క్లాస్ సిల్వర్. క్రాంతి గారు ఇంకో వైట్ తెల్ల ఆయన కూడా ఒక ఆయన ఇష్టపడుతుంటాడు సిల్వర్ని, ఆయన పేరేంటి? జిమ్ రోజర్స్. ఆయన కూడా ఎప్పటి నుంచో 2-3-4 సంవత్సరాల క్రితం నుంచి సిల్వర్ కొనుక్కోండి అని చెప్తుండేవాడు. వెరీ గుడ్. ఎన్ని కిలోలు ఉంది క్రాంతి గారు? ఈసారి మన ఎదురు కలిసినప్పుడు మాట్లాడుకుందాం. అంతేనా? సీక్రెట్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్. ట్యాక్స్ పర్పస్ కాదు, అక్యుములేటింగ్ బై క్వింటాల్స్, నాట్ బై కేజీస్. గుడ్. ఐఎమ్ హ్యాపీ. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాలర్ని తీసుకున్నాం. హలో. నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు సుమన్, నాది గుంటూరు. సుమన్, గుంటూరు నుంచి అడగండి. ఆర్బీజెడ్ జ్యువెలర్స్ 200 మీద తీసుకున్నాను, 1000 క్వాంటిటీ.
1000 షేర్స్ తీసుకున్నారు. ఓకే. ఇంకోటేమో ఈఎంఐఎల్, ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా అంతేగా? అది కూడా 200 మీద తీసుకున్నాను, 600 క్వాంటిటీ. మ్మ్. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పగలరా? హైలో కొన్నారు మీరు ఆర్బీజెడ్ జ్యువెలర్స్, 200లో కొంటే 140 అయిపోయింది ఇప్పుడు. అవును, గోల్డ్ ప్రైస్ బాగుంది, ఎక్కువ చాలా జ్యువెలరీ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, కానీ ఆర్బీజెడ్ వెనకబడింది. ఏమై ఉండొచ్చు కారణం? ఆ లిస్టింగ్ అప్పుడే నాకైతే డౌట్ ఉండిందండి, ఎందుకంటే వీళ్ళంతా రీజనల్ ప్లేయర్స్ కంటే కూడా పాన్ ఇండియా ప్లేయర్ జ్యువెలరీ కంపెనీసే ఆర్ ఆన్ బెటర్ ఫుటింగ్ అన్నమాట, అందులో డౌట్ లేదు. కాబట్టి నన్ను అడిగితే ర్యాలీస్ లో అయితే ఎగ్జిట్ అయ్యి స్టిక్ టు ది లీడర్స్ లైక్ టైటాన్ కానీ అండ్ కొత్తగా డిమర్జ్ అవుతున్న ఏబిఎఫ్ఆర్ఎల్ కానీ ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ కళ్యాణ్ కానీ డిక్లైన్స్ లో వచ్చినప్పుడు అన్నమాట. అండ్ రీసెంట్లీ బాగా అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్న తంగమాయిల్ కానీ ఇలాంటివి బెటర్ అని చెప్పేసి అని అంటాను. ఈఎంఐఎల్ కూడా 52 వీక్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి, ఎందుకంటే చూసాం మనం అనుకున్నంత పెర్ఫార్మెన్స్ రాలేదు ఈవెన్ మార్చ్ ఎండింగ్ కూడా అనమాట. అందుకని చెప్పేసి స్టాక్ అన్నమాట 52 వీక్ లోస్ ట్రేడ్ అవుతుంది. మేబీ ఒక స్మాల్ ర్యాలీ వచ్చినా కూడా ఐ థింక్ ఇట్ విల్ ఫేస్ హ్యూజ్ రెసిస్టెన్స్ అరౌండ్ 135 to 150 మధ్యలోనే. కాబట్టి ఆ 135, 150 మధ్యలో వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి బెటర్ స్టాక్ కి షిఫ్ట్ అవటం కూడా అడ్వైజబుల్ అంట. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి మనకు. ఈ సమయంలో నిఫ్టీ 8-9 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. సెన్సెక్స్ 75 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 50 పాయింట్లు నష్టంతో ట్రేడ్ అవుతుంది. బహుశా 10 గంటల వరకు కూడా కొంత ట్రెండ్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఆర్బీఐ పాలసీ కోసం మార్కెట్ ఎదురు చూస్తుంది. సో ఒక సబ్జ్యూడ్ ఓపెనింగ్ చూస్తున్నాం మనం. బజాజ్ ఫిన్సర్వ్ పెరిగింది 1.5%, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో, ఎటర్నల్ ఇవన్నీ కూడా మనకు నిఫ్టీలో గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే అదానీ పోర్ట్స్, ఐటీసీ. M&M స్వల్ప నష్టంతో ఓపెన్ అయింది. అలాగే టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ ఇటువంటి స్టాక్స్లో కొంత ఓపెనింగ్ వీక్నెస్ అనేది మనం గమనిస్తున్నాం. హిందుస్థాన్ జింక్ పెరిగింది ఇప్పుడు అంటున్నట్లుగా. అలాగే జేకే బ్యాంక్ ఒకటి మనకు మిడ్ క్యాప్స్లో గెయినర్స్ లిస్ట్లో కనిపిస్తుంది. ఆల్కెమ్ ల్యాబ్స్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, శారదా ఎనర్జీ, చాలెట్ హోటల్స్, ఆనంద్ రాఠీ, అమర్ రాజా, టాటా కెమికల్స్, దీపక్ నైట్రేట్ ఇలాంటి కౌంటర్స్లో స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ఓపెనింగ్లో కొంత పాజిటివ్ ఓపెనింగ్. భారతీయ హెక్సకామ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సిఈ ఇన్ఫో సిస్టమ్స్ ఇలాంటి స్టాక్స్లో సెల్లింగ్ ఉంది. బజాజ్ ఫిన్సర్వ్ లార్జ్ ట్రేడ్ ప్రమోటర్స్, బజాజ్ హోల్డింగ్స్ ఏదైతే ఉందో వాళ్ళు కొంత బ్లాక్ డీల్లో ఒక అమ్మకానికి పెట్టారు 1.9% స్టేక్, అయినా కూడా పాజిటివ్ ఇంపాక్ట్. అలాగే జెడ్ఎఫ్ కమర్షియల్లో కూడా బ్లాక్ డీల్ జరిగింది, ఇందులో కూడా 4.5% అప్ మూవ్ అనేది మనం గమనిస్తున్నాం. బట్ ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్, స్వల్పంగా వీక్నెస్తో కూడిన ఓపెనింగ్ మనం గమనిస్తున్నాం. రామకృష్ణ గారు, ఏదైనా కాల్ పుట్ ఆప్షన్స్ ఏమైనా ట్రై చేయొచ్చా ఈ టైంలో? సో ఈ రోజు అంటే ఆర్బీఐ మీట్ అయిన తర్వాతే ఏమైనా ట్రై చేయాలండి, కానీ ఫ్రైడే కూడా అవడంతో మార్కెట్స్ ఒక ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది ఆర్బీఐ మీట్ తర్వాత. ఈ రోజు అయితే అవాయిడ్ చేయమని చెప్తానండి పొజిషన్స్. ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి, మేబీ పాలసీ తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, తేజాస్ నెట్వర్క్స్ పెరిగింది 3.5%. ఈ కంపెనీకి ఒక 120 crores వర్త్ ఆర్డర్ అనేది రావటం కారణంగా చెప్పొచ్చు తేజాస్ నెట్వర్క్స్ అప్ మూవ్లో. అలాగే డిఫెన్స్ స్టాక్స్ అన్ని స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. కొచ్చిన్ షిప్ యార్డ్, మజగాన్ డాక్, అలాగే గార్డెన్ రీచ్ ఇవన్నీ కూడా మనకు ఎనీవేర్ బిట్వీన్ 1 to 6% లాభంతో కనిపిస్తున్నాయి. అశోక బిల్డ్కాన్ 4% పెరిగింది. ఈ కంపెనీ కూడా ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. అలాగే ప్రాజ్ ఇండస్ట్రీస్ ఒక ఓవర్సీస్ ఆర్డర్ సంపాదించింది. ఇలా స్టాక్ స్పెసిఫిక్గానే యాక్షన్ కనిపిస్తుంది. మరొక చెప్పుకోదగిన స్టాక్ మన లోకల్ కంపెనీ అవాంటెల్ 188 రూపీస్ దగ్గర ఈ స్టాక్ కనిపిస్తుంది. 40 రూపాయలకి ఇచ్చారు రైట్స్ జస్ట్ ఒక 1 month బ్యాక్. నిజంగా మేనేజ్మెంట్స్ ఇలాగే ఉండాలండి, ఇన్వెస్టర్లకి కొంత లాభం చేసుకునే సొమ్ము చేసుకునే అవకాశం ఇవ్వాలి. వాళ్ళే మొత్తం తినేయాలి, కంపెనీకే మొత్తం రావాలని లేకుండా 40 రూపాయలు ఎక్కడ, ఆల్మోస్ట్ 200 అనుకోండి, 5 రెట్లు అయిపోయింది. ఇంకా ఒక 10-12 రూపాయలు దూరంలో ఉంది 200 రూపాయలకి. బట్ స్టిల్ అవాంటెల్ ప్రమోటర్స్ని ఈ సందర్భంగా మనం అభినందించాలి. ది స్టాక్ హ్యాస్ గివెన్ ఫినామినల్ రిటర్న్స్ పోస్ట్ ది రైట్స్ ఇష్యూ. ఇక మెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, మొదటి మెయిల్ మజగాన్ డాక్ గురించే. గిరి 40% ప్రాఫిట్లో ఉన్నారు. వాటిని ఏం చేయాలి? రోజు రోజుకు రేటు డౌన్ అవుతుందా? డౌనే కావట్లేదు, కొద్దిగా పెరుగుతుంది. మేబీ
కొచ్చిన్ షిప్ యార్డ్ అంత పెరగకపోవచ్చు. క్రాంతి గారు ఏంటి మజగాన్ డాక్ 40% ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, హోల్డ్ చేయొచ్చా? వసంత్ గారు స్టాక్ మనం చూసినట్లయితే వసంత్ గారు డౌన్ నుంచి రీసెంట్ లో నుంచి ఆల్మోస్ట్ ఆల్ 60-70% పెరిగింది వసంత్ గారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే డిఫెన్స్ స్టాక్స్లో చాలా ఫ్రింజినెస్ అనేది ఉంది. అంటే ఈ ప్రైస్లో ప్రతి ఒక్కళ్ళు స్టార్టెడ్ బయింగ్ అనమాట, అది ఫండ్స్ కానీ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కానీ. సో అందువల్ల ఆ ఫ్రింజినెస్తో ఈ స్టాక్స్ అనేవి పెరుగుతున్నాయి. ఈ టైంలో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడంలో తప్పేం లేదు వసంత్ గారు. కానీ ఏంటంటే మీడియం టు షార్ట్ టర్మ్లో ఏదైనా డిప్ వస్తే కనుక డెఫినెట్లీ ఇట్స్ బయింగ్, మళ్ళీ తిరిగి రీఎంట్రీ అవ్వమంటాను. ఈ టైంలో కొంచెం స్టాక్స్ ఇంత ఫ్రింజినెస్ ఉన్నప్పుడు ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. బహుశా ఒక 10-15 డేస్లో ఒక కన్సాలిడేషన్, లాంగ్ కన్సాలిడేషన్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. మనం ఇది తరచుగా చూస్తూ ఉంటాం. ఏంటంటే ఒక సెక్టర్ని ప్రతి ఒక్కళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు అది రైల్వేస్లో కూడా చూసాం, ఒక లాంగ్ కన్సాలిడేషన్ స్పెండ్ చేసింది. అట్లానే డిఫెన్స్ కూడా కొంచెం లాంగ్ కన్సాలిడేషన్ స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఈ టైంలో కొంచెం ప్రాఫిట్ తీసుకోవడంలో తప్పేం లేదు వస్తుంది గారు. గోపి చిత్తూరు నుంచి అడుగుతున్నారు, కెనరా బ్యాంక్ 18% ప్రాఫిట్లో, యూనియన్ బ్యాంక్ 10% ప్రాఫిట్తో ఉన్నారు. ఇందులో ప్రాఫిట్ బుక్ చేసి ఐసిఐసిఐ, ఐడిఎఫ్సి, ఎస్బీఐ లాంటి వాటికి షిఫ్ట్ కావచ్చా? అంటే పెద్ద బ్యాంకులకు వెళ్దాం అనుకుంటున్నారు, ఫ్రమ్ కెనరా బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్. కుటుంబంలో వారు వెళ్ళొచ్చా? ఎస్బీఐకి, ఐసిఐసిఐ, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి షిఫ్ట్ కావచ్చా? అంటే పెద్ద బ్యాంక్ కి షిఫ్ట్ అవుదాం అనుకుంటే కనుక డివిడెండ్ అవైల్ చేసుకున్న తర్వాత అనమాట ఎక్స్ డివిడెండ్ ఎస్బీఐకి షిఫ్ట్ అవ్వమని చెప్పేసి అని అంటారు. ఓకే. శ్రీనివాసరావు అడుగుతున్నారు, వాంటెల్, సుజలాన్, డిక్సన్ ఈ 3 లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? లైన్స్ లో గుడ్ బెట్స్ అండి, వితౌట్ ఎనీ డౌట్. అలాంటి మనం ఈవెన్ 125 అట్లా ఉన్నప్పుడు కూడా క్లియర్లీ చెప్పాం. చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా అడిగితేనమాట భయపడతా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. స్టాక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్రో ఎలక్ట్రానిక్ కంపెనీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ వితౌట్ ఎనీ డౌట్. డిఫెన్స్ కానీ హోల్డ్ అండి. డిక్సన్ కూడా అనమాట రొటీన్ కరెక్షన్ ఆఫ్టర్ ది రిజల్ట్స్ వచ్చింది. బట్ బై అండ్ లార్జ్ ఇప్పుడు అమెరికాలో ఏదైతే టారిఫ్ గొడవలు, ఇటు ప్రొడక్షన్స్ కాస్త షిఫ్ట్ అవ్వటం, చైనా ఇటు ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వేరే చూస్తూ ఉంటే కూడా చాలా వరకు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో కాస్త మే మూవ్ వెరీ ఫాస్ట్ అని చెప్పేసి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో కూడా అనుకోవచ్చు అనమాట. హోల్డ్ ఆన్ టు డిక్సన్ అండ్ ఈవెన్ అవాంటల్. ఓకే. సీజీ పవర్ ఒకటి మనకు వీక్గా కనిపిస్తుంది. ఐ థింక్ దేర్ ఇస్ సమ్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ యుఎస్ఏ ట్రేడ్ ఇంపాక్ట్ అనేది సీజీ పవర్ మీద కొంత కనిపిస్తుంది. ఈరోజే కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది. విష్ణు అడుగుతున్నారు, కేన్స్ టెక్నాలజీ ఎంట్రీ పాయింట్ కావాలట. అలాగే ఎస్ చాంద్, రామకృష్ణ గారు కేన్స్ టెక్నాలజీస్ ఎక్కడ కొనుక్కోవచ్చు, ఏ ప్రైస్ దగ్గర కొనవచ్చు? కేన్స్ టెక్నాలజీ రీసెంట్ గా చూస్తే కంటిన్యూస్ ఫాల్ చూస్తున్నామండి. ఆల్మోస్ట్ మనకి 6,800 నుంచి పడుతుంది, 5,666 దాకా వచ్చింది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ అయితే 5,100 దూరంలో ఉన్నాయండి. 5,100 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. తర్వాత మెయిల్ చూద్దాం. ఐ శ్రీనివాస్, సెంట్రల్ బ్యాంక్ ఉన్నాయి 39 రూపీస్లో, టైటన్ 3,100, ఎన్టీపీసీ గ్రీన్ 118, ఈ 3 హోల్డ్ చేయొచ్చా లేదా? ఆల్ 3 హోల్డ్ చేయొచ్చండి వితౌట్ ఎనీ డౌట్, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎన్టీపీసీ గ్రీన్ కానీ టైటాన్ కానీ ఖచ్చితంగా హోల్డ్ చేయొచ్చు. సెంట్రల్ బ్యాంక్ ఎనీవే క్యూఐపీ ప్రైస్ కి దగ్గరలో కూడా వచ్చింది, క్రాస్ అయిన తర్వాత నిలబడుతుందని అనుకుంటున్నా. హోల్డ్ అండి, ఆల్ 3 ఆర్ హోల్డ్. ఓకే. కొండవీటి రమేష్ అడుగుతున్నారు, జేఎంఆర్ ఉన్నాయి 89లో, జేఎంఆర్ ఇన్ఫ్రా, ఎన్సీసీ 273, ఎస్ఎంఎస్ ఫార్మా 267, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఎస్ఎంఎస్ దాదాపు ఆయన కొన్న రేటే ఉందండి, హోల్డ్ అంటాను. ఎన్సీసీ యావరేజ్ కూడా చేయమంటాను, క్లోజర్ టు 230-225 మధ్యలోనమాట, యావరేజ్ కూడా చేయమంటాను. డెఫినెట్లీ హోల్డ్ అండి. జిఎంఆర్ కూడా ఓన్లీ రొటీన్ కరెక్షన్ అండి, అంతేగాని నథింగ్ టు వరీ. స్టాక్ 3 ఫిగర్ మార్క్ కూడా దాటే సూచనలు క్లియర్ గా కనిపిస్తాను నెక్స్ట్ 6 months లోపలే. ఓకే. అనిల్ కుమార్ అడుగుతున్నారు, కొచ్చిన్ షిప్ యార్డ్ ఉన్నాయి 580 రూపాయల్లో, కంప్లీట్గా ఎగ్జిట్ కావచ్చా, లేదు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? నేను పార్షియల్గా ఎగ్జిట్ కావచ్చు అని అడుగుతారేమో అనుకున్నాను, 2 ఒకటే. హోల్డ్ ఆర్ ఎగ్జిట్? క్రాంతి గారు, కొచ్చిన్ షిప్ యార్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోమని చెప్తాను వస్తుంది గారు, రిమైనింగ్ స్టే ఇన్వెస్టెడ్. ఓకే. గరుడా కన్స్ట్రక్షన్ అట, విష్ణువర్ధన్ రెడ్డి అడుగుతున్నారు, ఆయన కొన్నారట ఆల్రెడీ 124 రూపాయల్లో, ఇంకా యాడ్ చేస్తున్నాం అనుకుంటున్నారు లేదా అమ్మేసుకోవచ్చా?
గరుడా కన్స్ట్రక్షన్స్ క్రాంతి గారు చెప్పారట, ఇది చెప్పారా మీరు? యాక వసంత్ గారు నేనే చెప్పాను. పెరిగిందా? వసంత్ గారు, ఈ స్టాక్ ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్ స్టాక్ అనమాట. ఇది బాంబే బేస్డ్ ఒక కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ కంపెనీ. ఆయన గనక కొంచెం పేషెన్స్ ఉంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను ఈ స్టాక్. ఓకే, గుడ్ మేనేజ్మెంట్. ఓకే, ఇంకా ఎమర్జ్ అవుతున్న స్టాక్ అనమాట ఇది. ఇట్ ఇస్ స్మాల్ క్యాప్ స్టాక్. స్మాల్ క్యాప్ స్టాక్ మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉంది. 124లో మీరు కొంటే అదే ప్రైస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది గరుడా కన్స్ట్రక్షన్స్. ఓకే, ఫ్లాట్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్వల్పంగా పాజిటివ్గా మారింది. ఆర్బీఐ పాలసీ తర్వాతే మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.